ఆల్ రైట్ గైస్, సో 2023 ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించి హిస్టరీ క్వశ్చన్స్ అయితే డిస్కషన్ జరుగుతుంది. రైట్, అందులో నెక్స్ట్ వన్ ఏంటంటే రైట్ ఐడెంటిఫై ద కరెక్ట్ పైర్. కింది వాటిలో సరైన జతను గుర్తించాలా. ఓకే రైట్, ఇక్కడ కొన్ని బుక్స్ ఇచ్చాడు, కొన్ని గ్రంథాలు ఇచ్చాడు, దానికి సంబంధించి రైటర్స్ ఎవరు ఇచ్చారు అనమాట. సో కరెక్ట్ పైర్ ఏదో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, సో చేసే ముందు వీటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. రైట్, ఇటు వసంత రాజీయం. సో ఇట్ ఈస్ బై కుమారగిరి రెడ్డి. సో ఈ బిలాంగ్స్ టు కొండవీటి రెడ్డి రాజ్యం. ఓకే, కొండవీటి డైనాస్టిక్స్ రెడ్డి కింగ్డమ్కి సంబంధించిన ఆయన అనమాట. బిలాంగ్స్ టు కొండవీటి రెడ్డి కింగ్డమ్. ఆల్రైట్, నెక్స్ట్ కుమారగిరి రెడ్డి. ఇతనికి సంబంధించి ఇతను సో రూలరే కాకుండా ఈజ్ నాట్ ఓన్లీ వారియర్ బట్ ఆల్సో పర్ఫార్మ్డ్ స్కాలర్ అనమాట. సో పండితుడు కూడా. ఆల్రైట్, కాబట్టి ఈయన స్వయంగా రాసిన ఒక టెక్స్ట్ ఏంటంటే, ఒక బుక్ ఏంటంటే ఈ వసంతరాజ్యం అనమాట. ఓకే, స్వయంగా ఈయన రాసిందే వసంతరాజ్యం. ఇట్ ఈజ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇది సంస్కృత భాషలో రాసిన ఒక టెక్స్ట్. ఇది ఏదంటే ఈ వసంతరాజ్యం అనేది. ఓకే, ఇది దేనికోసం అంటే ఇట్ ఈజ్ అబౌట్, ఈ వసంతరాజ్యం అనేది దేనికోసం అంటే సైన్స్ ఆఫ్ డ్యాన్స్, విచ్ మీన్స్ నాట్య శాస్త్రానికి సంబంధించింది. ఏదంటే వసంత రాజ్యం అనే టెక్స్ట్ బుక్ అనమాట. సో ఇతన్ని ఇంకా మాట్లాడితే కుమార్ రెడ్డి గురించి, ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వసంతరాయలో అని పిలుస్తాం ఇతన్ని. వసంతరాయ ఎందుకు పిలుస్తామంటే వై వాజ్ కాల్డ్ యాజ్ వసంతరాయ? బికాస్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేవాడు అనమాట. దాని పేరు ఏమని పిలుస్తామంటే ఇక్కడ వసంతోత్సవం అంటాం. వసంతోత్సవం, వసంత సీజన్స్ ఉంటాయి కదా, వసంత సీజన్ ఉంటుందిగా. సో ఆ ఋతువులో ఒక ఫెస్టివల్ జరిపించేవాడు అనమాట ప్రతి సంవత్సరం. అందుకే దాన్ని ఏమని పిలుస్తామంటే వసంతరాయ అంటాం. ఓకే, సో కుమారగిరి రెడ్డి ఈయన పీరియడ్ ఏపీ హిస్టరీలో, ఆంధ్ర చరిత్రలో ఎలా చెప్తామంటే ఆంధ్ర చరిత్రలో, విచ్ మీన్స్ ఇక్కడ లిటరేచర్ అండ్ కల్చర్. లిటరేచర్ అంటే ఇక్కడ సాహిత్యం మరియు సాంస్కృతిక భాగాల్లో ఈ కుమారగిరి రెడ్డి ఈ రూలింగ్ ఏమని పిలుస్తామంటే స్వర్ణయుగం అని పిలుస్తాం. గోల్డెన్ ఎరా అనమాట. ఇట్ ఈస్ అ గోల్డెన్ ఎరా, స్వర్ణ యుగం అని పిలుస్తాం. ఓకే, సో ఇది కుమారగిరి రెడ్డి గురించి, ఈ వసంతరాజ్యం అనే టెక్స్ట్ గురించి. ఇట్ ఈస్ అబౌట్ సైన్స్ ఆఫ్ డ్యాన్స్. ఓకే రైట్, ఇట్ ఈస్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ మనకు చాలా. సో టెక్స్ట్ ఇచ్చి ఏ లాంగ్వేజ్లో రాసిందని అడుగుతుంటాడు ఒక్కొక్కసారి క్వశ్చన్. సో లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. ఆల్ రైట్, సో కరెక్ట్ పేరు ఐడెంటిఫై చేయాలి. కాబట్టి వసంతరాజ్యం అనే టెక్స్ట్ రాసింది ఎవరంటే కుమార్ రెడ్డి. సో ఏ ఆప్షన్ అనేది కరెక్టే. ఓకే, ఈ పేరు అనేది కరెక్టే. రైట్, సెకండ్ వన్ చూద్దాం. రైట్, ఆప్షన్ బి చూడు ఇక్కడ, శృంగార నైసిదం. ఇట్ ఈస్ బై శ్రీనాథ. యాక్చువల్గా శ్రీనాథుడు రాసింది ఎందులో అంటే తెలుగు లాంగ్వేజ్. యాక్చువల్గా ఇది ఏం లాంగ్వేజ్లో ఉంటుంది అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉండదు. సాంస్క్రిట్ బై హర్షుడు రాసిన సంస్కృత నైషధాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే, ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే శ్రీనాథ్. ఓకే రైట్, బాగానే ఉంది. అయితే ఈ శ్రీనాథ్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు, అది ఇంపార్టెంట్ మనకి. హి వాజ్ ఇన్ పెద కోమటి వేమారెడ్డి. ఓకే, కొండవీటి రెడ్డి రాజ్యం అని మాట్లాడుకున్నాం కదా, కొండవీటి రెడ్డి కింగ్డమ్ అని మాట్లాడుకుంటున్నాం. అందులో ఒక కింగ్ ఎవరంటే కుమారగిరి రెడ్డి. ఇతని తర్వాత వచ్చిన ఆయన పెదకోమటి వేమారెడ్డి అనమాట. ఓకే, సో ఈయన సక్సెసర్. అయితే ఇతని కోర్టులో శ్రీనాథ్ అనే ఆయన మినిస్టర్ కింద చేసేవాడు. మంత్రి. దాంతోపాటు ఇంకొక పొజిషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనమాట. ఎడ్యుకేషన్ అంటే విద్యాధికారి అని చెప్పచ్చు. ఓకే, సో ఇది పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథ్ గురించి అని చెప్పుకుంటాం. అయితే ఇతన్ని శ్రీనాథ్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ కవి సార్వభౌమ అని పిలుస్తాము. ఓకే, ఇంకా శృంగార నైసిదం ఈ టెక్స్ట్ రాసింది ఎవరంటే శ్రీనాథ్. వదిలేండి, దాని గురించి వదిలే. ఇంకా పల్నాటి వీర
చరిత్ర. ఇంకొక టెక్స్ట్, ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏంటంటే శ్రీనాథ్ది పల్నాటి వీర చరిత్ర అంటాం. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ బెల్లాడ్ ఇన్ ఆంధ్ర. ఫస్ట్ బల్లాడ్ ఇన్ ఆంధ్ర. ఆంధ్ర ప్రాంతంలో ఫస్ట్ బల్లాడ్ అంటే ఇక్కడ దీన్నే వీరగాథ అంటాం తెలుగులో. వీరగాథ అంటే లోకల్ వారియర్స్, లోకల్ చుట్టుపక్కల సైనికులు ఎవరైతే ఉన్నారో, వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఐదర్ సాంగ్ ఆర్ పోయం, పాట రూపంలో కానీ పద్యం రూపంలో కానీ చెప్పడాన్ని ఏమని పిలుస్తామంటే బల్లాడ్ అని పిలుస్తాం. అలాంటిది పల్నాటి వీర చరిత్ర అనేది. ఇట్ ఈజ్ బై శ్రీనాథ్. ఓకే, రైట్. సో పెదకోమటి వేమారెడ్డి దగ్గర ఉన్నాడు. ఈయన ఎవరి తర్వాత వచ్చారంటే కుమారగిరిరెడ్డి తర్వాత రెడ్డి రాజ్యాన్ని పరిపాలించింది ఎవరంటే పెదకోమటి వేమారెడ్డి. ఓకే, సో ఇది కూడా కరెక్టే, క్లియర్. రైట్, థర్డ్ వన్. రైట్, ఆప్షన్ సి చూడు, సాహిత్య చింతామణి. సో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం పెదకోమటి వేమారెడ్డి అని చెప్పి, అంటే కుమారగిరిరెడ్డి తర్వాత వచ్చిన ఆయన అని చెప్పి మాట్లాడుకున్నాం. పెదకోమటి వేమారెడ్డి పీవీఆర్ అని చెప్పుకుందాం, అలా అలా చెప్పుకుందాం మామూలుగా. రైట్, ఈయన కూడా నాట్ ఓన్లీ వారియర్ బట్ ఆల్సో వాజ్ అ స్కాలర్, పండితుడు కూడా. అందుకే స్వయంగా ఒక బుక్ రాస్తాడు, అండ్ దట్ ఈజ్ సాహిత్య చింతామణి. సాహిత్య చింతామణి ఈ టెక్స్ట్ రాసింది ఎవరంటే ఆయనే. ఓకే, సో ఇది దేని గురించి అని అంటే ఇట్ ఈజ్ అబౌట్ ద సైన్స్ ఆఫ్ పోయిటిక్స్. సైన్స్ ఆఫ్ పోయిటిక్స్ అంటాం తెలుగులో చెప్పాలంటే అలంకార శాస్త్రం అన్నమాట. అలంకార శాస్త్రం గురించి ఇది పెదకోమటి వేమారెడ్డి రాసిన టెక్స్ట్ ఏంటంటే ఇది. ఈ సాహిత్య చింతామణితో పాటు ఇంకొక టెక్స్ట్ రాస్తాడు, దాన్ని ఏమని పిలుస్తామంటే సంగీత చింతామణి. సంగీత చింతామణి అంటాం దాన్ని. ఓకే, సంగీత చింతామణి. రైట్, ఆప్షన్ సి కూడా ఇక్కడ కరెక్ట్ అని మాట్లాడొచ్చు. సో ఇదే వేలో లాస్ట్ ఆప్షన్ చూడు, వేమ భూపాల చరిత్ర. వామన భట్టు. ఈ వామన భట్టు అయినా ఎవరి ఆస్థానంలో ఉంటాడంటే వామన భట్టు ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ పీవీఆర్. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడే వామన భట్టు. ఆస్థాన కవి అనమాట, కోర్ట్ పోయేట్ ఆస్థాన కవి. సో ఇవన్నీ ఇంటర్లింక్. ఇవన్నీ ఇచ్చిన కాంటెక్స్ట్ అంతా, కంటెంట్ అంతా కూడా ఇంటర్లింక్. కుమారగిరిరెడ్డి ఉన్నాడు, అతని తర్వాత వచ్చిన ఆయన పెదకోమటి వేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉన్న ఆస్థానంలో మినిస్టర్ ఎవరంటే శ్రీనాథుడు రాసిన బుక్ శృంగార నైషధం. ఓకే, సో అదే పెదకోమటి వేమారెడ్డి దగ్గర ఉన్న కవి ఎవరంటే వామన భట్టు రాసిందే వేమ భూపాల చరిత్ర. ఓకేనా, ఈ వేమ భూపాల చరిత్ర ఎవరి చరిత్ర అంటే ఈయనే. రాజు దగ్గర ఉన్నాడు కాబట్టి రాజు గురించి రాయాలా, రాజు చరిత్ర రాయాలా. సో ఇతని చరిత్ర వేమ భూపాల చరిత్ర అనమాట. సో దీనికి ఇంకొక పేరు, ఇది నాకు నచ్చలేదు అన్నావు అనుకో, ఇంకొక పేరు ఉంది ఈ బుక్కి, దీన్నే వీర నారాయణ చరిత్ర అని పిలుస్తాం. వీర నారాయణ చరిత్ర. ఓకే, సో ఇది రాసింది ఎవరంటే వామన భట్టు. సో మనకి కంటెంట్ ప్రకారము అర్థమైందిగా. సో ఐడెంటిఫై ద కరెక్ట్ పేరు. ఇప్పుడు చెప్పండి కరెక్ట్ పేరు ఏది? మొత్తం అన్నీ కరెక్టే. ఏ బి సి డి ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే.